నమస్కారం. ప్రజా టీవీ ప్రత్యేక కథనానికి స్వాగతం. ఆస్తులతో పాటు బాధ్యతలను తీసుకునేవాడే నిజమైన వారసుడిగా పాత తరానికి గుర్తు. ఆస్తులను మాత్రమే తీసుకొని బాధ్యతలను విస్మరించే నేటి వారసులకు విరుద్ధంగా పాత తరం వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తండ్రి ఆశయాలను వంశ ప్రతిష్టను నిలబెట్టి నిజమైన వారసుడిగా కీర్తి గడించిన యువ నాయకుడిపై ప్రజా టీవీ ప్రత్యేక కథనం. దశాబ్దాల రాజకీయ చరిత్ర, మాటిస్తే తప్పని నిబద్ధత. ఆయన పేరు చెప్తే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. ఆయన పేరు చెబితే పని చేయని సోమరి కూడా పని చేయాల్సిందే. ఆయనే నంద్యాల దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. ఆయన వారసత్వాన్ని తీసుకొని అదే స్ఫూర్తితో అదే పేరు ప్రఖ్యాతలు గడించి ప్రజల ముందు నిలబడ్డారు నంద్యాల యువ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురైన 100 ఏళ్ల మున్సిపాలిటీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నారు దివంగత నేత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. ఎన్నికల సమయంలో ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆయన అజెండా నంద్యాల అభివృద్ధి. చివరకు నంద్యాల అభివృద్ధి కోసం పోరాడి అశువులు బాసారు దివంగత నేత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. నంద్యాల పట్టణంలో ఇరుకు రోడ్లతో ఇబ్బందులు పడుతున్న నంద్యాల వాసులకు రోడ్ల విస్తరణ చేయటం, పేదరికంతో రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఆ దిశగా ప్రభుత్వాన్ని కదిలించారు దివంగత నేత భూమా నాగిరెడ్డి. ఆ రెండు సాధ్యం కాకపోతే రాబోయే ఎన్నికలలో పోటీ చెయ్యనని నిక్కచ్చిగా చెప్పి మరి అభివృద్ధి కోసం ఆరాటపడ్డ వ్యక్తి భూమా నాగిరెడ్డి. విధి వక్రీకరించి ఆయన మన మధ్య లేకుండా పోయారు. అయితే ఆయన ఆశయాల సాధన కోసం 2017 ఉప ఎన్నికలలో ఆయన వారసుడిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రజలు గుర్తించారు. ఎన్నికలలో అఖండ విజయం అందించారు. మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్నా. అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. అభివృద్ధి పథకాలకు చంద్రన్నే అండా, అరే అభివృద్ధి పథకాలకు చంద్రన్నే అండా. నంద్యాల్లో ఎగరాలి టీడీపీ జెండా. అదిగదిగో అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న.
పదవులెలగబెట్టిన నంద్యాలకు ఒరిగింది ఏముంది సున్నా. పెద్ద పెద్ద నేతలంట పదవులెలగబెట్టిన నంద్యాలకు ఒరిగింది ఏముంది సున్నా. నాగిరెడ్డి అన్నతోటే అభివృద్ధి మొదలు, నాగిరెడ్డి అన్నతోటే అభివృద్ధి మొదలు. అన్న రుణం తీర్చాలి ఓటెయ్యగ కదులు. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. హోయ్ హోయ్ ప్రతి ఇంటికి మంచి నీరు, రైతన్నకు సాగునీరు, పేదవాడి కళ్ళల్లో ఉండవింక కన్నీళ్లు. ప్రతి ఇంటికి మంచి నీరు, రైతన్నకు సాగునీరు, పేదవాడి కళ్ళల్లో ఉండవింక కన్నీళ్లు. ప్రత్యర్థులు కాదన్న ప్రతి రోడ్డు విస్తరణ, ప్రత్యర్థులు కాదన్న ప్రతి రోడ్డు విస్తరణ, చేతి వృత్తులన్నిటికీ అన్నలాగే ఆదరణ. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. మురికివాడ కష్టాలకు ఇక చెల్లు చీటి, మనుషుల్లా బతుకుదాము పక్కా ఇళ్లతోటి. మురికివాడ కష్టాలకు ఇక చెల్లు చీటి, మనుషుల్లా బతుకుదాము పక్కా ఇళ్లతోటి. ప్రతి నెల పింఛన్లు అర్హులైన అందరికి, ప్రతి నెల పింఛన్లు అర్హులైన అందరికి. సంక్షేమం అభివృద్ధి ఇకపై ప్రతి ఒక్కరికి. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. సమస్యలే ఎదురైనా సవాలెన్ని అడ్డున్నా, నమ్ముకున్న ప్రజల కొరకే చావైనా బతుకైనా. సమస్యలే ఎదురైనా సవాలెన్ని అడ్డున్నా, నమ్ముకున్న ప్రజల కొరకే చావైనా బతుకైనా. నంద్యాల అభివృద్ధికి మొదలైందిక యుద్ధం, నంద్యాల అభివృద్ధికి మొదలైందిక యుద్ధం. బ్రహ్మన్న గెలుపుతోటి మన సత్తా చూపిద్దా. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. తండ్రికి తగ్గ తనయుడిగా, యువ ఎమ్మెల్యేగా అతి తక్కువ కాలంలో నంద్యాల ప్రగతికి దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇచ్చిన ఆశయ సాధనకు కృషి చేశారు ఎమ్మెల్యే భూమా. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటుగా మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ నంబర్ 1 ఎమ్మెల్యే అయ్యారు జూనియర్ భూమా. ఎన్నికైన ఏడాదిన్నరలోనే యువ ఎమ్మెల్యే ప్రజలకు చేరువయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే నంద్యాల, గోస్పాడు మండలాలలో గతంలో ఏ ఎమ్మెల్యే ప్రజల మధ్య ఇన్ని రోజులు ఉండలేదేమో. ఉప ఎన్నికల ప్రచారంతో పాటుగా వెనువెంటనే గ్రామదర్శిని, జన్మభూమి, మా ఊరు, ఇంటింటికి తెలుగుదేశం, ఇలా అనేక కార్యక్రమాల పేరుతో భూమా ప్రజల మధ్యకు వెళ్లారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నాడు దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఓవైపు వాటి పర్యవేక్షణ చేస్తూనే ప్రజలతో మమేకమయ్యారు భూమా. ఏడాదిన్నర కాలంలో దివంగత నేత భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలలో ప్రధానమైన 13,000 ఇండ్ల నిర్మాణం, రోడ్ల వెడల్పుతో పాటుగా ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేశారు భూమా.
ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, మరోవైపు ప్రజల సమస్యలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకో పక్క దివంగత నేత భూమా నాగిరెడ్డి ఆశయాలను నెరవేర్చాలన్న సంకల్పం. ఇవన్నీ యువనేతకు రాజకీయాలలో మంచి అనుభవాన్ని మిగిల్చాయి. ప్రజలకు యువనేత పట్ల మరెన్నో ఆశలను పెంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరైన ప్రజా ప్రతినిధులలో నంబర్ 1గా నిలిచేలా చేశాయి. బ్రహ్మానందరెడ్డి నంద్యాల యువకుడు, ఉత్సాహవంతుడు. మేము మొన్న ఐవీఆర్ఎస్ తీసినా ఏ సర్వేలు చూసినా నెంబర్ 1గా ఉన్నాడు, బాగా చేశాడు. అందుకని ఆయన్నే మనం ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకప్పుడు అనుకున్నాం కుర్రాడు ఎమర్జీ అవుతాడో లేదనుకున్నాం, కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎమర్జీ అయ్యే పరిస్థితి వచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా తమ్ముడిని ఆశీర్వదిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మీరంతా. గత 5 ఏళ్లలో నంద్యాల అభివృద్ధి 50 ఏళ్ల ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. గత పాలకుల నిర్లక్ష్యంతో కుంటుపడిన అభివృద్ధి శరవేగంగా దూసుకెళ్లింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నంద్యాలకు అచ్చివచ్చాయి. దీంతో నంద్యాల శరవేగంగా అభివృద్ధి చెందింది. కేవలం 2 సంవత్సరాల కాలంలో భూమా బ్రహ్మానందరెడ్డి అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపించారు. ప్రజల మదిని దోచారు. విభజన రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి అందనన్ని నిధులు నంద్యాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. దాదాపు 2500 కోట్ల రూపాయల వ్యయంతో నంద్యాల పట్టణం, నంద్యాల, గోస్పాడు మండలాలలోని అన్ని గ్రామాలలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కుసుమాలు విరజిల్లాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన నంద్యాల రోడ్డు విస్తరణ, 13,000 ఇండ్లు, అమృత్ పథకం ద్వారా వెలుగోడు రిజర్వాయర్ నుండి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా దాహార్తిని తీర్చి శభాష్ బ్రహ్మన్న అని ప్రజలు మెప్పు పొందారు యువనేత ఎమ్మెల్యే భూమా. నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం. నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం. నా ధ్యేయం ప్రజాక్షేమం, నా పిలుపే ప్రభంజనం. నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం. మతాలు లేనిదే నా ప్రియ దేశం. నవత మమత పెంచడమే నా సందేశం. అతి సమైక్యత చాటడమే నా గీతం. సమ సమాజ సంస్థాపనమే నా సంకేతం.
యువతకు ఉత్సాహాన్ని రా, మానవతకు ప్రోత్సాహాన్ని రా, నా పిలుపే ప్రభంజనం, నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం, నా ధ్యేయం ప్రజాక్షేమం, నా పిలుపే ప్రభంజనం. చీకటితో పోరాటం నా శాస్త్రం, బొంకే నాల్కల చీల్చేదే నా శస్త్రం. భస్మాసురులను తగలేసేందుకే నా అస్త్రం, బలహీనుణ్ణి కాపాడేందుకే నా హస్తం. మంచికి మేల్కొలుపునురా, ప్రగతికే కొత్త పొద్దునురా, నా పిలుపే ప్రభంజనం, నా పేరే సాహసం, నా ఊపిరి సమధర్మం, నా ధ్యేయం ప్రజాక్షేమం, నా పిలుపే ప్రభంజనం. అంతేకాక నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు బైపాస్ రోడ్డు నిర్మాణం, మురుగున పడిన బొమ్మల సత్రం ఉపరితల వంతెన నిర్మాణాలను పూర్తి చేసి ఔరా అనిపించారు. మహిళల స్వావలంబన కోసం స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన తెచ్చారు భూమా. సుమారు 15,000 మందికి కుట్టు మిషన్లు అందించి వారికి శిక్షణలో మెలకువలు ఇప్పించి వారి కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి కృషి చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆటోనగర్ వాసుల సొంత ఇంటి స్థలాలను ఇప్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. చిన్న చెరువు, పెద్ద చెరువు ఆధునీకరణ చేసి భూగర్భ జలాలను పెంచడంతో పాటు టూరిజం స్పాట్ గా మార్చారు. ఏటేటా వరదలతో విసిగిపోయిన కుందు పరివాహక ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించేలా కుందు చామకాలువలను ఆధునీకరించారు. నాగరికతకు చిహ్నాలు రోడ్లు అన్న నానుడిని నిజం చేస్తూ గాంధీ చౌక్ నుండి నూనెపల్లె వరకు విస్తరణ రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సెంట్రల్ లైటింగ్, ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేశారు భూమా. పట్టణంలో, గ్రామాల్లో ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఎల్ఈడి లైటింగ్లను ఏర్పాటు చేసి గ్రామీణ పట్టణ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశారు. వీటితో పాటు ప్రభుత్వం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పింఛన్లు, రైతు రథం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుకలతో నంద్యాల నియోజకవర్గంలో ప్రతి ఇల్లు లబ్ధి పొందేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత 50 ఏళ్లుగా లేని అభివృద్ధిని కేవలం ఏడాదిన్నరలో పూర్తి చేసి నియోజకవర్గాన్ని మరో 50 ఏళ్లు ముందుకు తీసుకుపోయిన ఘనత భూమా బ్రహ్మానందరెడ్డికే దక్కింది. అభివృద్ధి ఇంకేం చేస్తాం, చేయగలం నంద్యాలలో అని మరో నాయకుడు ఆశ్చర్యపడేలా నంద్యాల అభివృద్ధి భూమా హయాంలో కేర్ ఆఫ్ అయింది. నంద్యాల ఓ నంద్యాల నువ్వే న్యాయం చెప్పాలా, నంద్యాల మా నంద్యాల నువ్వే తీర్పు ఇవ్వాలా. దండిగా నిన్ను దోచిందెవరు, అండగా నీకు నిలిచిందెవరు, దండిగా నిన్ను దోచిందెవరు, అండగా నీకు నిలిచిందెవరు. ఈ బిడ్డల మీద కొట్టేసి చెప్పు, సైకిల్ గుర్తుకు కొట్టేసి చెప్పు. నంద్యాల ఓ నంద్యాల నువ్వే న్యాయం చెప్పాలా, నంద్యాల మా నంద్యాల నువ్వే తీర్పు ఇవ్వాలా. పదవుల కోసం బతికేదెవరు, ప్రజల కోసమే నిలిచిందెవరు. మురికి వాడలా మార్చిందెవరు, అద్దం లాగా తుడిచిందెవరు. మురికి వాడలా మార్చిందెవరు, అద్దం లాగా తుడిచిందెవరు. ఈ బిడ్డల మీద కొట్టేసి చెప్పు, సైకిల్ గుర్తుకు కొట్టేసి చెప్పు. నంద్యాల ఓ నంద్యాల నువ్వు
నువ్వే న్యాయం చెప్పాలా, నంద్యాల మా నంద్యాల నువ్వే తీర్పు ఇవ్వాలా. పందుల గుంపులు పెంచిందెవరు, పరిశుభ్రతకై నిలిచిందెవరు, ఇరుకు రోడ్లకు కారణమెవరు, రోడ్ల విస్తరణ చేస్తున్నదెవరు, ఇరుకు రోడ్లకు కారణమెవరు, రోడ్ల విస్తరణ చేస్తున్నదెవరు. బిడ్డల మీద ఒట్టేసి చెప్పు, సైకిల్ గుర్తుకు ఓటేసి చెప్పు. నంద్యాల ఓ నంద్యాల నువ్వే న్యాయం చెప్పాలా, నంద్యాల మా నంద్యాల నువ్వే తీర్పు ఇవ్వాలా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న సత్యాన్ని కృషి పట్టుదల ద్వారా తన చిన్నాన్న భూమా నాగిరెడ్డి ఇచ్చిన ఆశయాలను నెరవేర్చడంతో పాటుగా పార్టీ పెద్దల ప్రజల నీరాజనాలను అందుకున్న బ్రహ్మకు మరోసారి బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది నంద్యాల.